ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుదాం. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఏలయనగా బాణ క్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే ఇదియు వ్యర్థం. చదవబడినటువంటి వాక్యములో నుంచి ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ధ్యానం చేద్దాం. ఈ యొక్క చదవబడినటువంటి వచనం ఇంతకుముందు ఒకవేళ మనం చదివే ఉండుంటాం. నేను కూడా చాలాసార్లు చదివాను. కాకపోతే ఒక మాట నాకు అరే ఇది నేను చదివానా అని అనిపించింది అన్నమాట. ఏంటంటే బాణ క్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో అని ఒక మంటతో నవ్వును పోల్చినట్లుగా దేవుని యొక్క వాక్యములో ఈ చదవబడినటువంటి ఈ యొక్క భాగాన్ని మనం చదివితే అది మనకు అర్థమవుతూ ఉంది. ఈ యొక్క వచనములో మనం చదువుతున్నాం, బుద్ధిహీనుల పాటలు అంటే ఏంటి? బుద్ధిహీనుల పాటలు అంటే, పాటలు అంటే మనందరికీ తెలుసు. చర్చిలో పాటలు మనకు వినబడుతూ ఉంటాయి, సెల్ ఫోన్లో పాటలు వినబడుతూ ఉంటాయి. అవి దేవునికి సంబంధించినవి కావచ్చు, ప్రైవేట్ ఆల్బమ్స్ కావచ్చు, సినిమాకు సంబంధించినవి కావచ్చు. ఏ ఒక పాటలు అనేవి తరచుగా మన చెవికి వినబడుతూనే ఉంటాయి. అవి కామన్. కొన్నిసార్లు మనం ఎక్కడికైనా వెళుతూ ఉంటే ఆ వెళ్తున్నటువంటి సమయంలో ఆ యొక్క మార్గములో మనం కావాల్సికల్లా వినకపోయినా అక్కడ వచ్చేటువంటి మ్యూజిక్ ఏమవుతుంది అంటే మన చెవులోకి మనం వద్దన్నా సరే చాలా అంటే చాలా ఫాస్ట్గా దూరిపోద్ది, వినబడుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఏ సౌండ్ అది? బేస్ అంటారు దాన్ని, ఇంకోటి ఏమైనా ఉందా దాన్ని? సబ్బులు అంటారు. ఈ మధ్యకాలంలో సబ్బులు అనేటువంటి ఒక రకమైనటువంటి సౌండ్ బాక్సులు వచ్చినాయి. ఈ మధ్య ఒక 4-5 రోజుల క్రితం కారులో ఎక్కడికో వెళ్తుంటే మా పక్క నుండి, మేము కారులో ఉన్నాం, వాళ్ళు కూడా కారులో ఉన్నారు. కారు మీద పెద్ద పెద్ద ఈ సౌండ్ బాక్సులు వేసుకొని పాటలు వాయించుకుంటూ వెళ్తూ ఉన్నారు. అయితే ఆ సౌండ్కి మా కారు వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఆ కారులో కూర్చున్న మా గుండె దరదరలాడిపోతుంది. అప్పుడు పాస్టర్ గారు అయ్యో చూసారా సౌండ్కి మనకి ఏమైపోతుందో అంటే, నేను ఇంకొక మాట అన్నాను. ఏం మాట అన్నానంటే, ఒకవేళ హార్ట్ ఎవడైనా వీక్గా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ సౌండ్కి అని ఒక మాట నేను అనడం జరిగిందనమాట. ఆలోచన చేయండి. రకరకాలైనటువంటి పాటలు మనకేమవుతూ ఉంటాయి, వినబడుతూ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఈ యొక్క అధ్యాయములో మనము చదివినటువంటి ఈ వచనాన్ని గమనిస్తే ఏ పాటలు వినుట కంటే అని చెప్తా ఉన్నారు? బుద్ధిహీనుల పాటలు అని చెప్తా ఉన్నారు. ఎవరి పాటలు? బుద్ధిహీనుల పాటలు అని మనము చదువుతా ఉన్నాం. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. రైట్. ఇక్కడ మనం గమనించవలసినటువంటిది ఇంకొక పాయింట్ ఉంది. ఏంటి ఆ పాయింట్ అంటే, అక్కడ పాట కాదు, ఇక్కడ గద్దింపు కాదు. అక్కడేం కాదు? పాట కాదు, ఇక్కడ గద్దింపు కాదు. మనం ఇక్కడ గమనించవలసింది ఏ పాయింట్? అక్కడేమో బుద్ధిహీనులు ఉన్నారు, ఇక్కడేమో జ్ఞానులు ఉన్నారు. ఈ విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన వారమై ఉన్నాం. ఏం గమనించాలి? బుద్ధిహీనతను అలాగే జ్ఞానమును మనము
గమనించవలసిన వారమే ఉన్నాం. కొన్నిసార్లు మానవుని యొక్క జీవితంలో అక్కడక్కడ అప్పుడప్పుడు కొన్ని తొందరపాటు విషయాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడేమో బుద్ధిహీనుని తీసుకుంటారు, ఇక్కడేమో జ్ఞానానికి బదులు గద్దింపును తీసుకుంటూ ఉంటారు. అక్కడేమో బుద్ధిహీనుని తీసుకుంటూ ఉంటారు, ఇక్కడేమో జ్ఞానమునకు బదులు ఎవరిని తీసుకుంటున్నారు? గద్దింపును తీసుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ గద్దింపును తీసుకుంటున్నారో, ఈ గద్దింపు అంటే అర్థం ఏంటి? గద్దింపు అంటే అర్థం ఏంటి? హెచ్చరించడం కావచ్చు, తిట్టడం కావచ్చు, సరిచేయడం కావచ్చు, క్రమశిక్షణలో పెట్టడం కావచ్చు, లేకపోతే ఒక చెడ్డ పని చేస్తున్నప్పుడు అది కాదు ఇలా చేయాలి అని సరిచేయటం కావచ్చు. దీనినే గద్దింపు అంటారు. అయితే ఈ రోజుల్లో ఎప్పుడైనా ఒక గద్దింపు వచ్చినప్పుడు ఆ గద్దింపును ఎవరు సరి చేసుకోగలుగుతారు అంటే, ఎవరైతే జ్ఞానము కలిగిన వాడుగా ఉంటాడో అట్టివాడు గద్దింపును ఏం చేసుకోగలుగుతాడు? సరి చేసుకోగలుగుతాడు. ఒకవేళ జ్ఞానవంతుడు కాకపోతే ఆడేంటి నన్ను తిట్టడం ఏంటి, ఆవిడేంటి నన్ను తిట్టడం ఏంటి, నేను ఎవరు అనుకుంటున్నారు, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా, నా హిస్టరీ తెలుసా, నేనెవరో తెలుసా, ఇలాంటి రకరకాలైనటువంటి మాటలు ఇంక బయటకు వస్తూ ఉంటాయి. సో దేవుని యొక్క వాక్యంలో ఈరోజు కొన్ని విషయాలను మనము ఆలోచన చేయబోతున్నాం. ఏంటి ఆ విషయాలు అంటే, ఒకటి, మనము ఎంతవరకు ఈ లోకములో ఏ రీతిగా జీవించేటువంటి వారముగా, ఏ రకంగా నడుచుచున్నటువంటి వారముగా ఉంటున్నామనేది ఒక పరిశీలనకు మనం చివరికి వెళ్ళేసరికి వద్దాం. అయితే ఇక్కడ మనం చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగము, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఏలయనగా, ఎందుకంటే అక్కడ ఇంకొక వివరణ మనకు ఇస్తూ ఉన్నారు. మనకు అర్థం కావటానికి ఇంకొక ఎక్స్ప్లెనేషన్ మనకి ఇక్కడ వాక్యములో కనబడుతుంది. ఏంటి అంటే, బాణ క్రింద చిటపటాయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే. దేంతో పోల్చాడు? బాణ కింద చిటపటాను మంట. చిటపటాను మంట అంటే ఏంటి? చిటపటాను మంట అంటే ఏంటి? నాకు తెలిసి నేను చెప్పేది మీరు వినండి. కరెక్ట్ అయితే సరే, కాదైతే కాదని చెప్పండి. అప్పుడప్పుడు ప్రతి నెల మొదటి ఆదివారం భోజనాలకి మన చర్చ్ తరపున మనం వంటలు చేస్తాం కదా. నేను గమనించిన దాన్ని బట్టి చెప్తున్నా. స్టార్టింగ్ పొయ్యి అంటించడానికి ఏం చేస్తారంటే, కాగితమో లేకపోతే సిమెంట్ సంచో లేకపోతే కొబ్బరి ఆకులో వీటిని పెట్టి అంటించేసరికి మంట స్టార్టింగ్ని ఎలాగొచ్చేద్ది? చాలా అంటే చాలా పెద్దగా, అబ్బో ఎంత పెద్ద మంట వచ్చేస్తుందంటే అంత పెద్ద మంట వచ్చేస్తుంది. అయితే ఆ మంటతో బిర్యానీ అయిపోద్దా? ఆ మంటతో చాలా పెద్ద మంట వచ్చేద్ది. అవసరమైతే డేక్షాను దాటుకొని ఇంకా పైకి కూడా వచ్చేద్ది. అందుకనే డేక్షాల సైడులు కూడా అప్పుడప్పుడు మసి వచ్చేద్ది. ఆ మసి ఎందుకు వస్తుంది అనుకున్నారు? ఈ చిటపట అనేటువంటి మంట పైకి ఎక్కువ వచ్చేద్ది అనమాట. సో ఆ డేక్షాని దబరాని దాటి ఎప్పుడైతే పైకి వచ్చిందో ఆ పక్కన ఉన్నటువంటిది కూడా ఏమవుతుంది, మనకి మసి వచ్చేస్తుంది. అయితే అలాగా కాగితాల ద్వారా కావచ్చు, లేక ఈ సంచి అంటించడం ద్వారా వచ్చినటువంటి మంట కావచ్చు, లేదా కొబ్బరి ఈనలు లేదా కొబ్బరి ఆకుల ద్వారా వచ్చేటువంటి మంట కావచ్చు, లేదా ఎండుగడ్డి పెట్టినా సరే అది కూడా చాలా అంటే చాలా పెద్ద మంట వచ్చేది. ఆ మంట కావచ్చు.
దాని ద్వారా ఏదో పేరుకి మంట కనబడుతుంది, లేకపోతే నిప్పు అగ్గి కనబడుతుంది, కానీ అది వండుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందా అంటే ఆలోచన చేయండి. ఇక్కడ చిటపటాను మంట అంటే అదే, దాంతోనే పోల్చాడు. ఎందుకు నేను చెప్పింది కరెక్టా కాదా? నేను చెప్పింది కరెక్టా కాదా? ఇప్పుడు బుద్ధిహీనుని యొక్క నవ్వు ఎలాగుందంట? బుద్ధిహీనుని యొక్క నవ్వు ఎలా ఉందంట? ఇలాంటి చిటపట అనేటువంటి మంటతో పోల్చబడింది అని వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. చూడటానికి ఎలాగుంటుంది? అబ్బా డేక్ష అంతా మంట వచ్చేస్తుంది, డేక్ష దాటి మరి వచ్చేస్తుంది అన్నట్టుగా కనబడుతుంది ఆ మంట. కానీ డేక్ష కూడా వేడెక్కదు. ఏమోదో డేక్ష కూడా వేడెక్కదు. అందుకనే కొన్నిసార్లు పాస్కరండి పొలాలు రప్పించండి, ఎండిపోయిన పొలాలు రప్పించండి, ఈ కాదండి గట్టి పొలాలు రప్పించండి అనేటువంటి రిక్వెస్ట్లు చేస్తూ ఉంటారు. కారణం ఏంటి? ఇలాంటి చిటపట అనేటువంటి మంట ఎంత పెట్టినా పేరుకి మంట కనబడవచ్చు, టైం ఎక్కువైపోతుంది, కానీ సరైనటువంటి రీతిగా వంట పూర్తి చేయటానికి అవకాశం అనేది ఉండదన్నమాట. అయితే ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే బుద్ధిహీనుని యొక్క నవ్వు కూడా అలాంటిదే. ఎవరి నవ్వు? బుద్ధిహీనుని యొక్క నవ్వు కూడా అలాంటిదే అని దేవుని యొక్క వాక్యము మనకి ఈ ఉదయకాల సమయంలో చెప్తా ఉంటా ఉంది. అంటే బుద్ధిహీనుని యొక్క నవ్వు, ఇప్పుడు నవ్వు అంటే అందరూ నవ్వుతారు, నవ్వడం అంటే అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. నవ్వని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఒకసారి? నవ్వని వాళ్ళు ఎవరు ఉంటారు? ఉంటే ఉండొచ్చు, ఒకవేళ ఎక్కడో అరాకొర అన్నట్టుగా ఎక్కడో అక్కడక్కడ మనకి నవ్వని వారు ఒకవేళ ఉంటారేమో. ఒకసారి ఎవరో చెప్పారు, నాకు గుర్తు రావట్లేదు ఎవరు చెప్పారో కానీ, ఒక ఉదాహరణ చెప్పారు. అలాగా ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నా జీవితంలో నేను నవ్వలేకపోతున్నాను, నా జీవితంలో నేను సంతోషంగా లేను, కాబట్టి ఏదైనా ఒక మార్గం ఉండే చూడండి, నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను, నవ్వాలనుకుంటున్నాను అని ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఇదేంటబ్బా దీనికి మందు ఏముంది అది ఇది అని ఆలోచించి ఒక సలహా ఇచ్చాడంట. ఏంటో సలహా అంటే, పలానా చోట ఒక సర్కస్ జరుగుతుంది, ఆ సర్కస్కి వెళ్ళి అందులో ఒక జోకర్ ఉన్నాడు, ఆయన నవ్వించే నవ్వుకి నవ్వకుండా ఉండేవాడు ఎవడో లేడు, అందరూ నవ్వుతున్నారు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళంటే ఆయన అన్నాడంట ఆ జోకర్ని నేనే అన్నాడంట. ఏమన్నాడు? ఆ జోకర్ని నేనే అంటే అతను అందరిని నవ్వించగలుగుతున్నాడు, కానీ అతని జీవితంలో ఏం లేదనమాట, నవ్వు అనేది లేదు, సంతోషం అనేది లేదు, ఆనందం అనేది లేదు. ఆలోచన చేయండి ఒకసారి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలను కనుక మనము గమనించగలిగితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది బుద్ధిహీనుని నవ్వు కూడా ఒకటి ఉన్నది. ఎవరి నవ్వు? బుద్ధిహీనుడు అనేటువంటి వ్యక్తి యొక్క నవ్వు అనేది కూడా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నవ్వనోళ్ళు ఎవరైనా ఉన్నారా? మందిరంలో నవ్వనోళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ ఏదో టైంలో ఏదో సందర్భంలో నవ్వుతారు కదా. అయితే మీ నవ్వు, మన నవ్వు బుద్ధిహీనుని నవ్వుగా ఉందా, లేక అలాంటి నవ్వుగా కాక బుద్ధిమంతుని పోలినటువంటి నవ్వుగా ఉందా అనేది ఒకసారి మనము పరిశీలన చేసుకుందాం వాక్యం అయిన తర్వాత. ఎందుకంటే ఈ వాక్యంలో కొద్దిగా ఈ బుద్ధిహీనత అనేటువంటి ఒక అంశము గురించి కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ఈ ఉదయకాల సమయంలో మరి ధ్యానం చేయబోతూ ఉన్నాం. గమనించండి, దేవుని యొక్క వాక్యం ఎప్పుడు చెప్పినా ఎప్పుడు విన్నా అది మనలను సరిచేసేటువంటిదిగా ఉంది, అది మనల్ని బాగు చేసేటువంటిదిగా ఉంది, అది మనలను సరి అయినటువంటి క్రమములో సరి అయినటువంటి మార్గములో నడిపించేదిగా ఉంది. అయితే ఈ యొక్క వాక్యములో చదివినటువంటి రీతిగా
ఒకవేళ మన యొక్క నవ్వు ఈ ప్రకారంగా, ఏ ప్రకారంగా, బాణ క్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల యొక్క నవ్వు అట్టిదే, అలాగున మన యొక్క నవ్వు గనుక ఉంటే ఇదియు వ్యర్థమే, అది కూడా వ్యర్థమే. మన యొక్క నవ్వు వ్యర్థమైనదిగా ఉండకూడదు. మన యొక్క సంతోషము అది సంపూర్ణమైన, పరిపూర్ణమైన సంతోషముగా, ఆనందముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే, ఒకటి, ముందు మన యొక్క జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే మనము ఒకవేళ ఆ బుద్ధిహీనతతో ఉండిపోతే, ఎలా ఉండిపోతే, బుద్ధిహీనతతో ఉండిపోతే, అప్పుడు ఆ బుద్ధిహీనత వలన వ్యర్థము అనేటువంటిది మన జీవితంలో ఉండిపోబోతూ ఉంది. అందుకని వాక్యం ఏమంటుంది, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. మరి ఈ రోజుల్లో ఎంతమంది ఇష్టపడతారు చెప్పండి ఒకసారి? ఒక జ్ఞానవంతుని యొక్క గద్దింపును ఎంతమంది ఇష్టపడతారు? ఎంతమంది ఇష్టపడతారు? ఈ మధ్యకాలంలో సొంత తల్లిదండ్రులు ఒక చిన్న మాట అంటుంటేనే పిల్లలు కోపగించేసుకొని, మొఖాలు మార్చేసుకొని, లేకపోతే మూతి ముడిచేసుకొని, మొహం మీద దుప్పటి కప్పేసుకొని, ఎవరితో మాట్లాడకుండా వాళ్ళ కోపాన్ని ఏం చేస్తూ ఉన్నారు, ప్రదర్శించుతున్నటువంటి రోజులు ఈ రోజుల్లో చాలా గృహాలలో కనబడుతూ ఉన్నాయి. ఎవరో గద్దిస్తే, తల్లి తండ్రి గద్దిస్తేనే పిల్లలు ఏం చేస్తున్నారు, కోపతాపాలను ప్రదర్శించుచున్నటువంటి రోజులు ఈ రోజులు. ఇంట్లో సంగతి పక్కన పెట్టండి. ఇంతకుముందు స్కూల్కి వెళ్ళేటువంటి రోజుల్లో, ఎప్పుడో కాదు, మేము స్కూల్లో చదువున్నప్పుడు అప్పుడు కూడా ఇలాగే ఉండేవి. ఒక మాస్టర్కి కానీ టీచర్కి కానీ చాలా భయపడేటువంటి పరిస్థితుల్లో మేము ఉండేవాళ్ళం. మరి ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు లేదా ఒక ఉపాధ్యాయురాలు పిల్లలని ఒక దెబ్బ వెయ్యాలి అంటే ఆలోచించేటువంటి పనులు ఉన్నారు వాళ్ళు. ఒక దెబ్బ కొట్టాలి అంటే భయపడేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? తిరుగుబాటుతనం ఎక్కువైపోయింది. కొన్నిసార్లు మా రోజుల్లో స్కూల్కి వచ్చి తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు ఏమని, ఏమంటే మా వాడు మాట వింటలేదు, మీరు కొన్ని దెబ్బలన్నా వేసి సరిచేయండి అనేటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉండే. మరి ఇప్పుడు పిల్లోడు ఇంటికి వెళ్ళి, నానా నన్ను కొట్టారు, లేకపోతే అమ్మ నన్ను కొట్టారు అంటే దబా పొరుగుడు వచ్చేస్తున్నారు. వాళ్ళు ఏ బట్టలతో ఉన్నారో కూడా గమనించుకోవట్లేదు, అలాగే వచ్చేస్తారు ఆ స్కూల్కి లుంగితోనో నైటీతోనో వచ్చేసి గొడవ. మా పిల్లని కొడతారా, నా పిల్లని కొడతారా? ఒకవేళ మా ఊరిలో అలాగ జరుగుతలేదేమో కానీ కొన్ని ఊర్లో మాత్రం జరుగుతున్నాయి. స్కూల్ మీదకి వచ్చేసి కొన్నిసార్లు కొంతమంది ఉపాధ్యాయుల మీద ఎంత రభస చేసేస్తున్నారంటే అంత రభస చేసేస్తున్నారు. గమనించండి, ఒక వ్యక్తి ఈ రోజుల్లో గద్దింపు అనే దానిని ఇష్టపడటం లేదు. గద్దింపు అనే దానిని ఏం చేయట్లేదు చెప్పండి, ఇష్టపడటం లేదు. ఒక వ్యక్తి ఎవడో చెప్తే నేనెందుకు బాగుపడాలి, ఎవడో చెప్తే నేనెందుకు సరి చేసుకోవాలి, ఎవడో చెప్తే నేనెందుకు ఇలాగ ఉండాలి, నేనెందుకు మాట పడాలి అనేటువంటి రోజులు వచ్చేసాయి. గమనించండి, అది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే ఇంట్లో నుంచే ప్రారంభమవుతుంది. ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఇంట్లో నుంచే ప్రారంభమవుతుంది. బిడ్డల దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. అలాగున ప్రారంభం అవుట వలన ఒక గద్దింపుకి పిల్లలు ఏం చేస్తున్నారు, కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. మరి కొంతమంది అయితే ఏకంగా నన్ను తిట్టారు, నన్ను కొట్టారు అని వారి యొక్క జీవితాన్ని అంతం చేసేసుకుంటున్నారు. అంటే
ప్రాణాలనే తీసేసుకుంటూ ఉన్నారు. ఎందుకో తెలుసా? కేవలం ఒక మాట అన్నారు అని, కేవలం ఒక మాట చెప్పారు అని. ఆలోచన చేయండి. రీసెంట్గా నేను ఒక వార్త విన్నా. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ తమ్ముడు గురించి ఫ్రెండ్ చెప్తూ ఇలాగా చెప్పడం జరిగింది. అతని పేరు ఎందుకులే, రాజమండ్రి, ఎక్కడో కాదు, రాజమండ్రి. అయితే ఎలా ఉన్నారు ఏంటి అని మాటల్లో వచ్చినప్పుడు, నీకు తెలియదా చనిపోయాడు అన్నారు. అదేంటి, అతను చనిపోవటం ఏంటి అనుకున్నాను. రైల్వేలో జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే జీతాలు బాగానే వస్తాయి. అయితే అలావిడ ఏదో తిట్టిందంట, అలావిడ ఏదో అందంట. అంతే, కోపంగా రైలు పట్టాల దగ్గరికి వెళ్ళి తలగబెట్టేశాడు. తల మొండెం రెండు వేరైపోయినాయి. గమనించండి సార్, ఒక గద్దింపును ఈ రోజుల్లో ఎవరు కూడా ఏం చేయట్లేదు, ఇష్టపట్టాల. గద్దింపును ఎవరు కూడా ఇష్టపట్టాల. కానీ గద్దింపు అనేది ఏం చేస్తుంది? ఆ గద్దింపు ఆ టైంకి ఎలాగుంటుంది? గట్టిగానే ఉంటుంది, కోపంగానే ఉండొచ్చు. కానీ ఆ గద్దింపు ఏం చేస్తుంది? మనిషిని సరిచేస్తుంది, మనిషి యొక్క బ్రతుకును మారుస్తుంది, సరైనటువంటి మార్గములో నడిచేటట్లుగా చేస్తుంది. ఆలోచన చేయండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అర్థం చేసుకుంటారని. గణేష్ ఆవిడ కూర్చున్నాడు కదా, చాలాసార్లు చెప్పా, ఒకసారి కదా రెండుసార్లు కదా, స్పీడ్గా వెళ్ళకరా అని ఒకసారి కదా ఎన్నిసార్లు చెప్పాను. పరిగెట్టకండ్రా అని ఎన్నిసార్లు చెప్తూ ఉంటాను పిల్లలకి. అయిపోయింది, చాలాసార్లు చెప్పాం. ఆడికి చేతికి కట్టారు కదా, డాక్టర్ దగ్గర తీసుకెళ్తే యాక్సిడెంట్ ఏమైనా అయిందా అన్నాడు. కాదండి, ఇంట్లో మెట్ల మీద జారి పడిపోయినండి అని చెప్పాడు. నిజంగా అక్కడే పడ్డాడు అంటే ఆడు చెప్పిందే చెప్తున్నా. మరి ఈసారి బండి మీద స్పీడ్గా వెళ్తావా అని అడిగితే మొన్న చెప్తున్నాడు, అబ్బాయి ఇంకెప్పుడు వెళ్ళనండి, తెలిసి వచ్చేసింది నాకు, కట్టు కడితే పరిస్థితి ఎలాగుంటుందో నాకు తెలిసి వచ్చేసింది, ఇంకెప్పుడు నేను అలా స్పీడ్గా వెళ్ళమన్నా నేను వెళ్ళను అన్నాడు. చూడండి, ఒకసారి ఒక పరిస్థితి తలెత్తినప్పుడు మనం ఎప్పుడైతే మన జీవితాలను సరి చేసుకుంటామో, బాగు చేసుకుంటామో, ఆ బాగు చేసుకున్న తర్వాత ఆ మనిషి యొక్క బ్రతుకు, ఆ మనిషి యొక్క జీవితం ఎప్పుడైనా సరే బాగు చేసుకున్న తర్వాత, సరి చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము వింటున్నటువంటి ఈ యొక్క మాటలు గనక ఆలోచన చేస్తే, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానులు వారి యొక్క గద్దింపు ఏమంట వినుట మేలు. సో మరి ఇంకొకసారి చెప్తున్నాను, బుద్ధిహీనత గురించి, తర్వాత జ్ఞానం గురించి ఇక్కడ మనము పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. పాటలు పక్కన పెట్టండి, గద్దింపును పక్కన పెట్టండి. మనం బుద్ధిహీనుని యొక్క పాటలు, బుద్ధిహీనుడు ఎంత బాగా పాడితే ప్రయోజనం ఏంటి చెప్పండి? బుద్ధిహీనుల యొక్క పాటలు ఎన్ని వింటే ప్రయోజనం ఏంటి చెప్పండి ఒకసారి. ఇంకో మాట చెప్తున్నా, బుద్ధిహీనుల యొక్క పాటలు అంటే ఒకవేళ ఎవడైనా సినిమా పాట పాడితే వినటం వలన ప్రయోజనం లేదు అని మాత్రమే కాదు, మీకు ఇంకొక మాట చెప్తున్నా, మనము ఒకవేళ బుద్ధిహీనతతో ఉండి దేవుని సన్నిధిలో దేవుని యొక్క బిడలుగా ఆయన యొక్క పాటలే పాడి ఆరాధన చేసినా అది కూడా వేస్టే వినటం. కారణం ఏంటి? మనం ఎలా ఉన్నాం అప్పటికి?
బుద్ధిహీనముగా ఉన్నాం. బుద్ధిహీనతతో ఉండి దేవుని పాటలు మనం పాడితే వినే వారికి దాని వలన ఏముండదు, ఉపయోగం ఉండదు, ప్రయోజనం ఉండదు, దేవునికి మహిమకరముగా ఉండదు. గమనించండి. సో పాటలు పాడేవారు కూడా, దేవునిని స్తుతించేవారు కూడా వారి జీవితాన్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి బాధ్యత ఉన్నది. కారణం ఏంటంటే, మీ యొక్క పాటలు వినుట ద్వారా ఎంతమంది అయితే దేవునిని స్తుతించేవారుగా ఆరాధించేవారుగా ఉన్నారో అటువంటి వారు దేవునిలో సంతోషముగా ఆరాధన చేయాలి అంటే బుద్ధిహీనత లేకుండా మనలను చూసుకోవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉన్నది. సెకండ్, ఇంకోటి దానికి ప్రత్యామ్నాయంగా దేవుడు ఏమంటున్నాడు, అటువంటి వారి పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. జ్ఞానుల గద్దింపు మేలు. సో రెండవదిగా మనము ఇది కూడా గ్రహించగలగాలి. జ్ఞానము కలిగిన వాడు ఎవరైనా ఒకవేళ ఏ సమయంలోనైనా ఏ సందర్భంలోనైనా మనలను గద్దిస్తే ఏం చేసేవారుగా ఉండాలి, స్వీకరించేవారుగా ఉండాలి. రెండు రకాలు. ఒకవేళ బుద్ధిహీనుడు గద్దిస్తే ప్రయోజనం లేదు. అది జ్ఞానుడు గద్దిస్తే అది మేలు. కాకపోతే ఇక్కడ దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి పాటలు బుద్ధిహీనుడు పాడుతున్నాడా లేకపోతే ఎవరు పాడుతున్నారని గ్రహించే జ్ఞానం మనకు ఉండాలి. రెండు, ఎవరు గద్దిస్తున్నారు, బుద్ధిమంతుడు గద్దిస్తున్నాడా బుద్ధిహీనుడు గద్దిస్తున్నాడా అని ఎరిగేటువంటి జ్ఞానమును మనము కలిగి ఉండాలి. ఆ జ్ఞానం ఏ చదివితే వస్తుంది, ఎన్నో తరగతి చదివితే ఆ జ్ఞానం వస్తుంది. ఆలోచన చేయండి. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. దేవుడు అనుగ్రహించేటువంటి జ్ఞానమును బట్టి ఈ విషయాలను మనము తెలుసుకోగలం, ఈ విషయాలను మనము గ్రహించగలం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనము ఎలా ఉన్నాం, మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అని గమనించి, రెండోదిగా ఆ బుద్ధిహీనుడి గురించి వాక్యం ఏం చెప్తుంది అంటే, బాణక్రింద చిటపటయును చితుకల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వును అట్టిదే. ఒకవేళ బుద్ధిహీనులుగా ఒకవేళ మన యొక్క జీవితము ఉంటే మన నవ్వును ఎలా పోల్చడం జరిగింది ఇక్కడ, ఈ చిటపట అనేటువంటి మంటతో పోల్చటం జరిగింది. చూడండి, బుద్ధిహీనుని యొక్క నవ్వు ఎలాంటి నవ్వుగా ఉంటుందో తెలుసా? ఒక మాటలో చెప్పాలి అంటే కృత్రిమ నవ్వు టైప్ అన్నమాట. కృత్రిమ అంటే ఆర్టిఫిషియల్ నవ్వు అన్నమాట. ఆర్టిఫిషియల్ నవ్వు అంటే కొన్నిసార్లు నేను పెళ్ళిళ్ళు గమనిస్తూ ఉంటా, ఫోటోగ్రాఫర్లు ప్రతిసారి ఎలా అంటూ ఉంటారు. దాని అర్థం ఏంటి, నవ్వండి 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 అని. ఆ పెళ్ళికొడుకు కావచ్చు, పెళ్ళికూతురు కావచ్చు, ఆ స్టేజ్ మీద కొంతమంది సంతోషంగా నవ్వగలిగేవారు కొంతమంది ఉంటారు. వాళ్ళు చాలా సింపుల్గా నవ్వేస్తారు. కానీ కొంతమందికి నవ్వు అలవాటు ఉండదు, కొంతమందికి నవ్వటం అలవాటు ఉండదు, వాళ్ళకి పళ్ళు చూపించడం అలవాటు ఉండదు. కొన్నిసార్లు కొంతమంది పరిస్థితులు అంటే చెప్పడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా కొంతమంది పళ్ళు నవ్వితే అందంగా కనబడతాయి, మరికొంతమంది పళ్ళు బయటికి కనబడితేనే చాలు ఆ పళ్ళు వాళ్ళ మొఖానుకున్న అందం కూడా పోయి ఇంకెప్పుడు చూసినా పళ్ళు కనబడకుండా మనం మూవ్ చేసేటువంటి పరిస్థితుల్లో కొంతమంది వాళ్ళ యొక్క పెదాలను కష్టపడి ఏం చేస్తూ ఉంటారు, ముఖంలో ఆ అందం తగ్గకూడదని పళ్ళు మూయటానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
మాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది, మరి ఏం జరిగింది ఏంటో తెలియదు కానీ ఆవిడ పళ్ళు ఎలా ఉంటాయి, ఆవిడ పళ్ళు అందరి పళ్ళు కిందకు ఉంటాయి కదా, ఆవిడ పళ్ళు అలాగ ఉంటాయి. ఆవిడ పెదం ముయ్యాలి అంటే పెదం ఎంత సాగదీసినా సాగదు కదా, పళ్ళు బయటికి అలాగే ఉంటాయి, ఆ బయటికి ఏ వచ్చినట్టు. చూసింది చాలా కాలం. ఇంకా ఏం చేయాలో అర్థం కాక పళ్ళన్నీ పీకిచ్చేసుకొని పెట్టుడు బొలు పెట్టుకుంది, ఆర్టిఫిషియల్ బొలు పెట్టుకుంది. విజయవాడలోనే మా బంధువులే, ఎవరో కూడా కాదు, మాకు పెద్దమ్మాయి అవుతుంది. ఆలోచన వచ్చాను, ఒకవేళ ఆవిడ ఈ వీడియో చూసిందంటే నా గురించి చెప్పాడు మా బాబు అనుకుంటుందేమో. సరే, ఇక గమనించండి ఒకసారి. ఆవిడ పళ్ళు అలా ఉంటాయి. దానివల్ల ఆవిడ ఎంత ప్రయత్నం చేయి అసలు పళ్ళు ముయ్యటానికే అవకాశం లేదు. సో పళ్ళన్నీ బలవంతంగా పీకిచ్చేసి ఇప్పుడు ఆర్టిఫిషియల్ బొలు పెట్టుకుంది. ఇప్పుడు చక్కగా నవ్వుతుంది. చూడటానికి ఏ ఇబ్బంది లేదు. కొత్త వాళ్ళకి మాత్రం మామూలుగా కనబడుతుంది. మాకు తెలుసు కదా, ఏంటి మా పెద్దమ్మేనా పళ్ళు కనబడతలేదు ఏంటి అంటే, పెద్దమ్మ ఎలా ఉన్నావు అని అడిగితే మొన్న ఈ మధ్య ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు బాబు బాగున్నా అంద ఒక నవ్వు నవ్వి, ఒరే పళ్ళు ఏంటి ఇలా సిట్రేట్ అయిపోయినాయి అని అడిగేశాను. నాకున్న స్వాతంత్రాన్ని బట్టి పళ్ళు పెట్టుడు పళ్ళు పెట్టించుకొని నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంది. ఆలోచన చేయండి ఒకసారి. కొన్నిసార్లు నవ్వు 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 అని చెప్తే ఎలా నవ్వుతారు చెప్పండి ఒకసారి. అందంగా లేకపోతే, ఇబ్బందిగా ఉంటే. కొన్నిసార్లు పెళ్ళిళ్ళు అనేసరికే టెన్షన్ స్టార్ట్ అయిపోద్ది కొంతమందికి కదా. ఆ టెన్షన్లో నవ్వమంటే నవ్వు మొహంలో నవ్వు అనేది రాదు. ఎంత ఇబ్బంది పడాలో కొంతమంది, ఎంత కష్టపడాలో కొంతమంది కదా. ఆలోచన చేయండి. ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తే ఈ బుద్ధిహీనుని యొక్క నవ్వు కూడా ఎలాంటిది, ఇలాంటి ఆర్టిఫిషియల్ నవ్వే అన్నమాట. పేరుకి నవ్వునట్టుగా కనబడవచ్చు, పేరుకి నవ్వుతున్నట్టుగా కనబడవచ్చు. చూడండి, లూకా సువార్తలో ఒక చిన్న మాట చదువుదాం. 6వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒకసారి. లూకా సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. చూడండి ఒకసారి. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, కడుపు నిండిన వారు ఉన్నారు, నవ్వుతున్న వారు ఉన్నారు. సో కడుపు ఇప్పుడు నిండింది, ఉదయం అందరూ తినేసి వచ్చాం కడుపు నిండా. ప్రార్థన ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ ఏమైపోద్ది, మనకే ఆకలే కదా. కొంతమంది ఒక గంట అయిన తర్వాత తిందావాలే అనుకునేవాళ్ళు, కొంతమంది ఇంటికి వెళ్ళటో డెక్షాలు తడివేసుకునే వాళ్ళు, మరి కొంతమంది ఉండొచ్చు. ఒకవేళ ఉదయం టిఫిన్ చేయకపోతే ఆకలి ఎక్కువ చేసింది కాబట్టి కంగారుగా వెళ్ళి తినేసేటువంటి వాళ్ళు ఉండొచ్చు. అయితే ఇక్కడ వాక్యంలో చదువుతున్నాం, నవ్వుచుండిన వారులారా. చూడండి ఒకసారి. జనరల్గా నవ్వు అంటే సంతోషం, అంటే ఆనందం. ఇప్పుడు ఆనందించేవారు ఇంక ఎప్పుడు కూడా అలాగే ఉండాలి కదా. కానీ ఇప్పుడు నవ్వుతున్నటువంటి వారు భవిష్యత్తులో ఏ పరిస్థితులు ఉన్నాయంట, దుఃఖించి ఏడ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతా ఉన్నాం. దుఃఖించి ఏడ్చేటువంటి పరిస్థితులు అంటే ఇప్పుడు వారి యొక్క నవ్వు ఎలాంటి నవ్వు అన్నమాట. అది ఏదో నవ్వాలి కదా అన్నట్టుగా నవ్వేటువంటి పరిస్థితి. దీనినే ఆర్టిఫిషియల్ నవ్వు అని చెప్తా ఉన్నాం. కృత్రిమమైనటువంటి నవ్వు అని కూడా మనము చెప్పవచ్చు. కొన్నిసార్లు మన యొక్క చుట్టుపక్కల కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, కొన్నిసార్లు నిజమైన నవ్వు మన దగ్గర నవ్వరు. మన దగ్గరకు వచ్చి నిజమైన నవ్వు నవ్వరు. పేరుకి పైకి ఏదో అంతే, అంతమించి ఏమిలే. పేరుకి చిన్న నవ్వు నవ్వినట్టుగా యాక్టింగ్. కానీ లోపల ఏముంటుందో వాళ్ళకే పగ, మన మీద ద్వేషం, అసూయ, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటివన్నీ ఉన్నప్పుడు
ఆ వ్యక్తి దగ్గర నవ్వును ప్రదర్శించగలుగుతారా? జనరల్గా నవ్వుతూ ఉండగలుగుతారా? కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ కొన్ని విషయాలు కనుక గమనిస్తే కొంతమంది ఈ రకమైనటువంటి ఉద్దేశముతో కృత్రిమమైనటువంటి నవ్వును ప్రదర్శించి బుద్ధిహీనతతో మన దగ్గరికి వచ్చి వారు ఏం చేస్తూ ఉంటారు అంటే మన దగ్గర ఏదో నవ్వుతున్నాం అన్నట్టుగా మన దగ్గర యాక్టింగ్. పగోడు కూడా మన దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు? నవ్వినట్టుగానే నవ్వుతాడు. పేరుకే నవ్వది, పేరుకే నవ్వు, కానీ లోపల ఏముంటుంది? ద్వేషం. లోపల ద్వేషం. సో లోపల ద్వేషం పెట్టుకుని మన దగ్గరకి వచ్చి ఒకవేళ నవ్విన ఆ నవ్వునేమనాలి? కృత్రిమమైన నవ్వు, అంటే ఆర్టిఫిషియల్ లాఫ్. పేరుకి వాడు మన దగ్గర నవ్వుతూ ఉంటాడు. లేకపోతే ఏదో ఆ సందర్భంలో ఏదో ఒకటి చెప్పి మనలను మాయ చేయటానికో, మన దగ్గర నుంచి ఏదైనా తీసుకోవటానికో, మోసం చేయటానికో, ఏదో దాని నిమిత్తం ఒక చిన్న నవ్వు నవ్వి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో ఒక వచనం ఎలా కనబడుతుంటుందో మనకి. ఈ యొక్క కాలము ఎలాంటి కాలముతో పోల్చాడు ఆయన? అంత్య దినములలో. ఎలాంటి కాలములంట? అపాయకరమైన కాలములు వచ్చునని మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఈ అంత్య దినాలలో, ఆఖరి రోజులలో అపాయకరమైన కాలం. ఈ అపాయకరమైనటువంటి కాలములో మన దగ్గరకు వచ్చేటువంటి వారు మన దగ్గరకు వచ్చి మనలను మరి ఎలా మోసం చేస్తారో, ఎలా ఇబ్బందులకు గురి చేస్తారో మనం చెప్పలేం. నవ్వుతోనే స్టార్ట్ అవుద్ది. దేంతో స్టార్ట్ అవుద్ది? నవ్వుతోనే స్టార్ట్ అవుద్ది. యేసయ్య తన శిష్యులతో ఒక మాట అంటూ ఉంటాడు, నేను మిమ్మలను తోడేళ్ల మధ్యకు పంపినట్టుగా నేను మిమ్మలను పంపుతున్నాను. మీరు ఎలా ఉండాలన్నాడు ఆయన? మీరు ఎలా ఉండాలన్నాడు ఆయన? మీరు పాము వలె వివేకులుగాను, పావురము వలె నిష్కపటులుగాను మీరు ఉండండి. ఈ లోకంలో ఎలా ఉండాలంట మనం? ఈ లోకంలో ఎలా ఉండాలి? పాము వలె వివేకంగా ఉండాలంట. అదే టైంలో పావురము వలె నిష్కపటముగా కూడా మనము ఉండాలి. కారణం ఏంటంటే ఈ రోజులు అపాయకరమైన రోజు, చాలా భయంకరమైనటువంటి రోజులు. ఈ రోజుల్లో ప్రజలు ఎలా చెడిపోతున్నారో, పాపం అనేది ఎంత దగ్గరైపోయిందో, ఎంత విచ్చలవిడైపోయిందో మనము ప్రస్తుతం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి బుద్ధిహీనుడు మన దగ్గరకు వచ్చి నవ్వుతూనే మనల్ని ఏం చేయొచ్చు? మోసం చేయొచ్చు. ఆ నవ్వు నిజమైన నవ్వు కాదు, అది అసలైనటువంటి నవ్వు కాదు. స్వార్థపూరితమైనటువంటి నవ్వు, కృత్రిమమైనటువంటి నవ్వు, మోసపూరితమైనటువంటి నవ్వు. సో జాగ్రత్త. ఇంకొక విషయం, ఈ బుద్ధిహీనుని యొక్క నవ్వు వెనుక ఏముంటుందో తెలుసా? ఇందాక చెప్పాను కదా, కోపం ఉండొచ్చు, శత్రుత్వం ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, అసూయ ఉండొచ్చు, లేకపోతే ఇలాంటి పదాలు ఏమైనా మనం పెట్టుకుందాం, అవి పెట్టుకొని మన దగ్గరకు చేంజ్ చేయొచ్చు వాడు
నవ్వచ్చు. చూడండి, ఇదే ప్రసంగి గ్రంథములో 7వ అధ్యాయములో మనం కిందికి చదువుకుంటూ వెళ్తే 9వ వచనంలో వాక్యం ఎలా చెప్తా ఉంది? ఆత్రపడి కోపపడవద్దు. ఎక్కడంట? బుద్ధిహీనుల చూడండి ఒకసారి వాక్యం ఏమంటుంది? బుద్ధిహీనుల అంతరంధ్రముల యందు కోపము సుఖ నివాసము చేయును. బుద్ధిహీనుని యొక్క అంతరంధ్రముల యందు అంటే బుద్ధిహీనుని యొక్క మనసులో కావచ్చు, హృదయంలో కావచ్చు, ఆలోచనలో కావచ్చు, ఏముంటుందంట? కోపం. ఏముంటుంది? కోపం. సో అటువంటి వాడు ఒకవేళ మన దగ్గరకు వచ్చి నవ్విన, బుద్ధిహీనుడు మన దగ్గరకు వచ్చి నవ్విన, పేరుగా నవ్వుతాడు, కానీ లోపల ఏముంది? కోపం. లోపల ఏముంది? కోపం. ఆలోచన చేయండి. నవ్విన వాళ్ళందరూ సంతోషంగా నవ్వారా? నవ్విన వారందరూ హృదయపూర్వకంగా నవ్వారా అంటే దీనికి జవాబు ఉండదు. కారణం ఏంటంటే బుద్ధిహీనులు ఎవరైనా ఉంటే, అటువంటి వారు నవ్వితే, అటువంటి వారి యొక్క హృదయంలో ఏముందంట? కోపం ఉందంట. అది లోపల సుఖ నివాసం చేస్తుంది. అబ్బో ఎంత హాయిగా ఉందో లోపల. కోపం అనేది బుద్ధిహీనుని యొక్క అంతరింద్రియములలో సుఖ నివాసం చేస్తూ ఉంది. వాడు ఆ కోపాన్ని వెలగొట్టేటువంటి పరిస్థితులు లేవు, వాడు వెళ్ళమనేటువంటి పరిస్థితులు లేవు. ఆలోచన చేయండి ఒకసారి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఎలా ఈ లోకములో ఉంటూ ఉన్నాం? ఎప్పుడైనా ఒకవేళ బుద్ధిహీనత అనేది మనలోనికి వచ్చింది అంటే ఆలోచన చేయండి, ఆ బుద్ధిహీనత ద్వారా మనలో పాపం వచ్చేయచ్చు. పాపం వచ్చేయచ్చు. కారణం ఏంటంటే కోపం వచ్చేస్తుంది. కోపం లోపల సుఖ నివాసం చేస్తుంది. ఆ కోపం ఏం చేస్తుంది? మనిషిని ఆ కోపం ఏం చేస్తుంది? ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 5వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. వాక్యం చెప్తా ఉంది కదా, నీవు బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి ఏం చేయొద్దు? అర్పించవద్దు. దేవునికి ఇచ్చే విషయంలో బుద్ధిహీనతగా నువ్వు ఉంటే గనుక నువ్వు దేవునికి అసలు ఇవ్వవద్దు. బుద్ధిహీనతతో ఇచ్చే కంటే ఏది బెస్ట్ అంట? సమీపించి ఆలకించుట శ్రేష్టము. బుద్ధిహీనతతో నువ్వు ఏ చిన్నదిచ్చినా దాని వలన ప్రయోజనం లేదు. దాని బదులు వచ్చి నువ్వు కాముగా దేవుని మాటలు ఆలకిస్తే శ్రేష్టము అని వాక్యం చెప్తా ఉంది. ఎందుకంటుంది ఈ మాటలు? ఎందుకు చెప్తున్నా ఈ మాటలు? ఆలోచన చేయండి. ఆదిలోనే, ప్రారంభములోనే దేవునికి ఇచ్చినటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తిగా పిలువబడుతున్నటువంటి కయ్యోను అనేటువంటి వ్యక్తి, ఆయన దేవునికి ఇచ్చాడు. అతని తమ్ముడు కూడా దేవునికి ఇచ్చాడు. ఇద్దరు దేవునికి ఇచ్చారు. అయితే దేవుడు ఇద్దరిలో ఒకరి అర్పణనే అంగీకరించాడు. ఎప్పుడైతే ఒకని అర్పణే అంగీకరించాడో, నీ అర్పణ అంగీకరించలేదు అని కయ్యోను తెలుసుకున్నప్పుడు ఏమైపోయింది? కయ్యోనికి కోపం వచ్చేసింది. కయ్యోనికి ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. ఆలోచన చేయండి. ఆ కోపం అనేది కయ్యోనుకి రావటం వలన నెక్స్ట్ స్టెప్ ఏం జరిగింది? తమ్ముడిని చంపేశాడు.
తమ్ముణ్ణి చంపేశాడు. చూడండి ఒకసారి ఈ లింక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఒకసారి ఆలోచన చేయండి. బుద్ధిహీనత అనేది ఉంటే, ఆ బుద్ధిహీనతతో దేవునికి ఏదైనా అర్పిస్తే, అది దేవుడు అంగీకరించకపోతే కోపము వచ్చి కయ్యోను ఏం చేశాడు? తన తమ్ముణ్ణి చంపివేశాడు. పాపం ఎలాగొచ్చేసింది? పాపం ఎలాగొచ్చేసింది? ఆలోచన చేయండి. అంటే బుద్ధిహీనులుగా ఉంటే, కోపంగా ఉంటే, ఆ కోపము వలన పాపం అనేది మనిషికి ఎలా వస్తుందో ఇది ఒక ఎగ్జాంపుల్ మనకి. అందుకనే జనరల్గా కొన్ని మాటలు ఇలా చెప్తూ ఉంటారు. కోపంలో ఉన్నప్పుడంట ఏ నిర్ణయాలు తీసుకోకూడదంట ఎవరైనా సరే. ఇప్పుడు కోపంలో ఉన్నప్పుడు ఏం చేయకూడదు? ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. కారణం ఏంటంటే, కోపంగా ఉన్నప్పుడు చాకు కనబడింది అనుకో, ఆ చాకు దేనికి ఉపయోగించాలనుకుంటాడు? ఏ పేక్కో పొట్టకో దేనికో ఉపయోగించాలనుకుంటాడు. అది మామూలుగా ఉన్నప్పుడు అయితే ఉల్లిపాయకో టమాటోకో ఉపయోగిస్తారు. మామూలుగా ఉన్నప్పుడు అది దేనికి ఉపయోగించాలనే ఆలోచన వస్తుంది. ఉల్లిపాయకో కూరగాయలకో ఉపయోగించాలనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ కోపంలో ఉన్నప్పుడు చాకు కనబడితే, అందుకని కొన్నిసార్లు కోపం కొన్నప్పుడు ఇంట్లో తల్లులు ఏం చేస్తారో తెలిసి వాళ్ళ కొడుకుల గురించి తెలిసి ఇలాంటి కత్తులు లేకపోతే సుత్తులు ఇలాంటివి ఏమైనా ఉంటే దాచిపెట్టేస్తారు. లేకపోతే వాళ్ళ చేతుల్లో ఎక్కడైనా ఇలాంటి వస్తువులు కనబడితే ఫ్రెండ్స్ కానీ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ముందు వాళ్ళ దగ్గర నుంచి అవి తీసి పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. సో కోపంలో ఉన్నప్పుడు ఏం చేయకూడదు? జనరల్గా నిర్ణయాలు ఏవి కూడా తీసుకోకూడదు. ఆ కోపంలో ఉన్నప్పుడు ఏ పని చేయకూడదు. లాస్ట్కి మామూలుగా చెప్తున్నా, కోపంలో డ్రైవింగ్ చేశారనుకోండి, మామూలుగా వెళ్ళేటప్పుడు 30లో 40లో వెళ్తాడు. కానీ కోపంలో వెళ్ళినప్పుడు ఎలా వెళ్తారో తెలుసా? 70, 80 అవసరమైతే 100 అయినా వెళ్ళిపోవచ్చు. ఆడేమనుకుంటాడు మనసులో? స్పీడ్ వెళ్తున్నాను, వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచన వస్తుంది. వెంటనే ఏమనుకుంటాడు తెలుసా? ఏం పర్లా, ఏమైనావనే, ఎవడు గుద్దేసినా పర్లా, చచ్చినా పర్లా అనుకుంటాడు అనమాట. అంటే కోపంలో ఉన్నాడు. అర్థమవుతుందా? సో కోపంలో ఉన్నప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. కోపంలో ఉన్నప్పుడు డ్రైవింగ్ అనేది చేయకూడదు. ఇలాగున్న కోపంలో కొన్ని చేయకూడనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అలాంటి టైంలో ఒక్కసారి మనము సెట్ చేసుకుని ఆ కోపానికి సంబంధించినటువంటి విషయాన్ని విడిచిపెట్టి ఒక్కసారి మనం సెట్ అయ్యామా, మరలా వాళ్ళ యొక్క ఆలోచన విధానం మామూలు అయిపోద్ది. కాబట్టి ఈ దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నాం. దేవుడు అడుగుతాడు, ఎందుకబ్బా నీకు కోపం అని కయ్యోనని అడుగుతాడు. ఎందుకబ్బా నీకు కోపం? ఎంత కోపం లేకపోతే ఆ తమ్ముడి మీద పడ్డాడంట, తమ్ముడు చచ్చిపోయాడంట. కయ్యోను ఏం చేశాడు? హేబెలు మీద పడ్డాడంట, హేబెలేమో చచ్చిపోయాడు. చూడండి ఒకసారి. ఒకవేళ కయ్యోను పెద్దోడు, పొలంలో పని చేసుకునేటువంటి వాడు కాబట్టి మంచి కండబలం కలిగినటువంటి వాడుగా ఉండవచ్చు, లేకపోతే లావుగా బరువుగా ఉండి ఉండవచ్చు. హేబెలేమో ఏదో చిన్నోడు, గొర్రెలు కాచుకునేటువంటి వాడు. కయ్యోనుకు ఉన్నంత కండలో లేకపోతే అటువంటి స్ట్రాంగ్నెస్ ఒకవేళ హేబెల్కి లేదేమో, బలహీనుడిగా బక్కోడుగా ఉన్నాడేమో. ఒకేసారి అన్నయ్య మీద పడేసరికి ఏమైపోయాడు? చనిపోవడం అంటే ఏదో ఊపిరాడు చచ్చిపోయారనుకుంటారేమో. రక్తం కారిందట కయ్యోను మీద పడేసరికి ఏమైంది? రక్తం కారిందని వాక్యం చెప్తుంది. ఆ రక్తము మట్టిలోకి వెళ్తే మట్టిలో ఉన్నటువంటి రక్తం మాట్లాడుతుంది. అవునా? దేవుడు అడుగుతాడు కయ్యోనని, కోపం ఎలా? నీ ముఖాన్ని చిన్నబుచ్చుకున్న ఎలా? సో బుద్ధిహీనుని యొక్క నవ్వు డేంజర్. ఒకవేళ నవ్వినా అది ఎలాంటి నవ్వు? అది ఆర్టిఫిషియల్ నవ్వు. అది
తర్వాత ఇంకో పాయింట్ ఏం చెప్పాను, ఒకళ్ళు నవ్వినా ఆ నవ్వెనకాల ఏముంటుంది, కోపము లేక ద్వేషము ఇలాంటివి ఉంటాయి. ఆ తర్వాత ఈ యొక్క బుద్ధిహీనత అనేటువంటిది కనుక ఆలోచన చేస్తే ఇంకొక వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. చూడండి. బొకావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. చూడండి ఒకసారి, ఈ వచనం అర్థం చేసుకోవటానికి నాకు చాలా టైం పట్టింది. ఈ వచనం అర్థం చేసుకోవటానికి నాకు చాలా టైం పట్టింది. దీని గురించి కొంత స్టడీ చేయడం జరిగింది. చర్చిలోకి వచ్చిన తర్వాత కూడా నేను పాస్టర్ గారు కొన్ని విషయాలు డిస్కషన్ కూడా చేసుకోవడం జరిగింది. చూడండి ఒకసారి, ముందు బొక్కావాని తైలం, ముందు ఆ వ్యక్తి గురించి మనం అర్థం చేసుకోవాలి. బొక్కావాడు అంటే ఎవరు? బొక్కావాడు అంటే ఎవరు? వాళ్ళ అర్థం తెలుసా? అర్థం తెలుసా? తెలుగులో అయితే నాకు అర్థం కాల, తెలుగులో అయితే అర్థం కాల. ఇదే వచనాన్ని మీరు ఒకసారి ఇంగ్లీషులో ఉంటే చదవండి, లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత అవకాశం ఉంటే చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అవకాశం ఉంటే చదవండి. ఈ బొక్కావాని తైలము అనేది ఎందుకు వాడారు అంటే, ఏ సందర్భం గురించి వాడారు అంటే, ఈ రోజుల్లో అయితే మనకి ఏదైనా బలహీనత వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ గారు టాబ్లెట్ వేస్తారు. అయితే స్టిల్ ఇప్పటికీ కూడా ఆయుర్వేదం అనేటువంటి వైద్యంలో ఏదైనా కొన్ని వ్యాధులకి స్టిల్ ఏం చేస్తున్నారు అంటే, తైలాన్ని, నూనెను రాసి ఆ నూనెతోనే వైద్యమును చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో కూడా ఉన్నాయి. అయితే ఆ రోజుల్లో, పాత నిబంధన కాలములో వైద్యులు ఎలాగ వైద్యం చేసేవారు అంటే, ఎక్కువ శాతం ఇలాగ తైలాన్ని వాడి వైద్యాన్ని చేసేటువంటి వారు. ఇప్పుడు ఆ వైద్యానికి వాడేటువంటి ఆ తైలం, వైద్యానికి వాడేటువంటి ఆ తైలం ఒకవేళ ఒలివల నూనె కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దానిని దేనికోసం వాడుతున్నారంటే, ఒక మనిషి యొక్క ఆరోగ్యాన్ని సెట్రైట్ చేయటానికి, అంటే బలహీనతతో ఉన్నటువంటి వ్యక్తిని బలహీనత నుంచి దూరం చేసి ఆరోగ్యవంతులుగా చేయటానికి వాడేటువంటి నూనె. అది బలహీనులుగా ఉన్న వారిని ఆరోగ్యవంతులుగా చేయటానికి వాడేటువంటి నూనె. ఆ యొక్క నూనె మంచి స్మెల్ వస్తుంది. ఏ నూనె, కొబ్బరి నూనె అయినా సరే, మనకి కొబ్బరి నూనె ఏ వాసన వస్తుంది? మంచి వాసన వస్తుంది. మంచు నూనె కూడా సన్ఫ్లవర్ అయితే సన్ఫ్లవర్ వాసన వస్తుంది, వేరుశనగ నూనె అయితే వేరుశనగ వాసన వస్తుంది, నువ్వుల నూనె అయితే అలాగా ఈ నూనె ఏదైనా సరే మంచి వాసన వస్తుంది. ఆ మంచు నూనెలో ఒక 2 ఈగలు పడ్డాయి అనుకుందాం. ఆ నూనెలో ఏం పడ్డాయి? 2 ఈగలు పడ్డాయి. వెంటనే తీసేసామో పర్వాలా, పడ్డాయి, మనం చూసుకోవాలా. ఆ నూనెలో 2 ఈగలు పడ్డాయి, మనం చూసుకోవాలా. ఆ ఈగలు నూనెలో పడ్డ తర్వాత ఎంత కొట్టుకున్నా పైకి ఎగరగలుగుతాయా? ఎగరలేవు, అందులోనే చచ్చిపోతాయి. చచ్చిన తర్వాత మనం చూసుకోలేదు, నెక్స్ట్ డే అది ఓపెన్ చేసేసరికి ఏమవుతుంది? ఇంకా మంచి వాసన వచ్చేద్దా? ఈగలు పడ్డ నూనె ఎలా ఉంటుంది? ఆలోచన చేయండి. మీరు ఎప్పుడైనా అలాంటి వాసన మీరు చూసారో లేదో కానీ, అక్కడక్కడ అప్పుడప్పుడు నేను చూసా. తేనె ఎలా ఉంటుంది? తీగ ఉంటుంది కదా. ఈ నూనె, ఈ తేనె కొన్నిసార్లు తీగ ఉండటం వల్ల చీమలకి ఇష్టం తీపి అంటే. అప్పుడప్పుడు చీమలు పట్టేసి ఎక్కడ తేనెకి, ఆ తేనె నిండా చీమలే కనబడతాయి. మూత ఇప్పినప్పుడు చీమలు బయట ఉన్నాయేమో బయటకు వచ్చేస్తాయి, ఆ తేనె మీద అతుక్కుపోయి బయటికి రాలేవు. ఆ టైంలో ఆ తేనె వాసన చూడండి,
అదొక రకమైన పులిపోసన వచ్చేది. అదొక రకమైన పులిపోసన వస్తుంది. తేనె ఏంటి అలాంటి వాసన రావడం ఏంటి అంటే అందులో కొన్ని జీవులు పడ్డాయి, ఆ జీవులు అందులో చచ్చాయి కాబట్టి ఆ వాసన అలాగే ఉంటుంది. వడగడదామంటే వడగడటానికి తేనె ఏమైనా పలచగా ఉంటుందా? కొన్నిసార్లు కొంతమంది అయ్యయ్యో అని చెప్పి స్పూన్తో ఆ చేమల్ని అలా పడేసి అదేమో స్పూన్కి ఎలక ఈసిరి గోడలు తగిలి అక్కడ పామి ఇక్కడ పామి మొత్తానికి ఆ పైన ఉన్నటువంటి చీమలన్నీ తీసేయగా ఇంకా 2-3 చీమలు మిగిలితాయి. ఏం పర్లేదులే, మైండ్లో చీమలు మన కంటికి బాగా కనబడతాయి అని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోయి ఆ చీమలు కూడా తినేద్దాం అనుకుంటారు. కానీ ఆ తేనె టేస్ట్ ఎలాగుంటుంది? మామూలుగా ఉంటుందా? మారిపోద్దా? ఖచ్చితంగా మారిపోద్ది కదా. ఇక్కడ ఈ యొక్క మాట మనకి ఎందుకు చెప్పారు వాక్యంలో? బొక్కావాని తైలములో చచ్చిలో ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును అని ఉంది కదా. ఇప్పుడు దానితో పోల్చి బుద్ధిహీనుని గురించి చెప్తా ఉన్నారు ఇక్కడ. ఏమని? కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల, త్రాసులో అంటే తక్కెడ, ఈ తక్కెడలో ఉంచిన ఎడల జ్ఞానము ఘనత తేలగొట్టును. ఇది బరువైపోద్దంట. కొంచెం బుద్ధిహీనత ఏమైపోతుందంట? బరువైపోద్దంట. ఈ యొక్క జ్ఞానమును ఘనత ఏమైపోతాయంట? తేలిపోతాయంట. అదెలా సాధ్యం? అదెలా సాధ్యం? సాధ్యమే. ఆ 2 ఈగల వల్ల ఆ తేనంతా ఆ నూనెంతా పాడైపోలా? ఇప్పుడు 1 లీటరో 2 లీటర్లో పాలు మీరు కాస్తున్నారు. ఆ లీటర్ పాలల్లో 1 చుక్క నిమ్మకాయ రసం పడింది అనుకోండి, ఏమవుద్ది? ఏమవుతుంది? 1 చుక్క చాలు, నిమ్మరసం 1 చుక్క చాలు. ఆ 2 లీటర్ల పాలు ఏమైపోతాయి? ఇరిగిపోతాయి. అవి ముక్కలు అయిపోయి ఆ పాలు అప్పటి వరకు మామూలుగా ఉండేవి ఇప్పుడు తేలిపోతాయి లోపల. 2 లీటర్ల పాలు తేలిపోతున్నాయి. దేనికోసం? 1 చుక్క నిమ్మరసం కోసం. అంటే ఇప్పుడు 1 చుక్క నిమ్మరసం బరువా లేదా 2 లీటర్ల పాలు బరువా? ఏమైపోయింది? ఎరగనప్పుడేమో పాలే బరువు, కానీ ఇరిగిన తర్వాత నిమ్మరసం బరువు అయిపోయి అది ఏమైపోయింది అనమాట? తేలిపోయింది. ఇప్పుడు అర్థం చేసుకోండి, దేవుని యొక్క వాక్యంలో బుద్ధిహీనత త్రాసులో ఉంచితే ఏమైపోతుంది? జ్ఞానమును ఘనతను అవి తేలిపోయేటువంటి పరిస్థితి, తేలిపోతున్న పరిస్థితి. సో ఈ బుద్ధిహీనత అనేది ఎంత ప్రమాదమో ఆలోచన చేయండి. అది జ్ఞానమును అలాగే ఘనతను కూడా అది తేలగొడుతున్నటువంటి పరిస్థితి. టైం దాటిపోతుంది, నేను చూసుకోలేదు. సో ఇంకొక 2 పాయింట్లు ఉన్నాయి, అవి నేను చెప్పి నేను ముగిస్తాను. దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. ఈ బుద్ధి లేనివాడు ఎవరు? బుద్ధి లేని అంటే ఎవరు? వ్యర్థమైన వాటిని వారు ఏం చేస్తూ ఉంటారంట? అనుసరిస్తూ ఉంటారంట. ఏది వ్యర్థమో ఆ వ్యర్థమైన దానిని అనుసరించేటువంటి వాళ్ళనే ఏమంటారు? బుద్ధి లేని వాళ్ళు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారముగా నడుచుకొని వారిని బుద్ధి లేని వాళ్ళు అంటారు. మత్తయి సువార్తలో యేసయ్య ఎగ్జాంపుల్ చెప్తూ ఇసుక మీద కట్టబడిన ఇల్లు, బండ మీద కట్టబడిన ఇల్లు అని 2 గృహాల గురించి చెప్పి, ఈ బండ మీద కట్టబడిన బుద్ధిమంతుని పోలిన వాడు ఎవడు అంటే ఈయన మాటలు విని వాటి ప్రకారముగా చేయువాడు అన్నాడు. ఇసుక మీద కట్టబడినటువంటి ఇంటిని గురించి చెప్తూ ఏమన్నాడు?
బుద్ధిహీనుడు అని చెప్పి ఈయన మాటలు విని ఆ మాట ప్రకారం చేయనివాడు అన్నారు. అంటే వాక్యాలు వింటారు, బుద్ధిహీనులైనా బుద్ధిమంతులైనా వాక్యాలు వింటారు, కానీ విన్న ప్రకారం నడిచే వాళ్ళేమో బుద్ధిమంతులు అన్నారు, వినిన దాని ప్రకారం నడవని వారిని బుద్ధిహీనులు అన్నారు. సో బుద్ధిహీనులు అంటే ఎవరు అంటే ఎవరో ఉన్నారు అనుకోవద్దు. వాక్యాన్ని విని ఆ ప్రకారం నడుచుకోకపోతే వారిని కూడా వాక్యం ఏమంటుంది? బుద్ధిహీనులు అని చెప్తా ఉంది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఈ బుద్ధిహీనత అనేది చాలా డేంజర్. పైకి నవ్వునట్టుగా వాడు కనబడొచ్చు, కానీ ఆ నవ్వు దేంతో సమానం? చిటపట అనేటువంటి మంటతో సమానం. ఆ నవ్వు కృత్రిమమైనటువంటి నవ్వు, ఆర్టిఫిషియల్ నవ్వు, అది అసలైన నవ్వు కాదు. అది ఈ యొక్క బుద్ధిహీనుని యొక్క నవ్వు పైకి నవ్వు ఉంటుంది, కానీ లోపల ఏముంటుంది? కోపము అనేది ఉంటుంది. ఈ యొక్క బుద్ధిహీనుని యొక్క నవ్వు ఏం చేస్తుంది? జ్ఞానమును, అవసరమైతే ఘనతను అది తేలగొట్టేస్తుంది. ఆలోచన చేయండి. కాబట్టి ఈ బుద్ధిహీనుడు ఎవరు అంటే వ్యర్థమైన వాటిని అనుసరించువాడు. కాబట్టి ఈ సమయంలో మన నవ్వు ఎలా ఉండకూడదు? బుద్ధిహీనుని నవ్వుగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? బుద్ధిమంతుని నవ్వుగా ఉండాలి. ఒక నిజమైన క్రైస్తవుని నవ్వుగా ఉండాలి. ఎలా ఉండాలి? నిజమైన విశ్వాసి యొక్క నవ్వుగా అది ఉండాలి. ఆలోచన చేయండి. నవ్వు అంటే ఆ నవ్వులో మాటలని ఉంటాయా? నవ్వటంలో మాటలని ఉంటాయా? ఒక నవ్వు ఏం చేస్తుంది? ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో. చిరునవ్వుతో, ఒక చిన్న చిరునవ్వుతో మనము మన యొక్క సంతోషాన్ని వ్యక్తపరచవచ్చు. లేక ఉదయాన్నే లేచిన తర్వాత మన యొక్క గ్రీటింగ్స్ని మనము ఒక చిన్న నవ్వుతో వ్యక్తపరచవచ్చు కదా. ఒకసారి మీ పక్కన ఉన్న వాళ్ళకి చిన్న షేకండ్ ఇచ్చి ఏం చెప్పొద్దు, ప్రైజులాడు అనొద్దు, వందనాలు అనొద్దు, ఏమనొద్దు, ఒక్క చిన్న నవ్వు నవ్వండి. మీ పక్కన వాళ్ళకి షేకండ్ ఇచ్చి ఒక్క చిన్న నవ్వు నవ్వండి. ఆ నవ్వులోనే ఏముంటుంది? ఒక రకమైనటువంటి ఒక మెసేజ్ను మీరు అందించవచ్చు. కొంతమంది ఏ తిట్టరో ఆ మొహంలో ఉన్నటువంటి కవలికలతోటి అనాల్సిన మాటలన్నీ నేతారనమాట. ఒకసారి కాదు, బోలు సార్లు మీరు గమనించి ఉంటారు. ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు అన్నారంటే చాలు, మూది అటు ఒకసారి ఇటు ఒకసారి తిప్పారంటే చాలు, అర్థమైపోద్ది మన మాట విన్నట్ట లేనట్ట అనేది. అది ఎంత గొడవకు దారి తీసేస్తుందో తెలియదు. దేనికి? ఒక మాట అనవసరంలా, మూతి 30 వంకరలు తిప్పని అవసరంలా, ఒక్కసారి ఈస్ట్ వైపుకి ఒకసారి వెస్ట్ వైపుకి ఇటు ఇటు తిప్పారంటే చాలు, ఏమైపోయింది? ఒక గొడవ స్టార్ట్ అయినట్టే కదా. సో మన నవ్వు బుద్ధిమంతుని నవ్వుగా ఉండాలి. మన నవ్వు ఇతరులను అది సమాధానపరిచేదిగా ఉండాలి. ఒకవేళ ఎదుటివాడు తిట్టినా, అరిసినా, కోపపడినా మన నవ్వు ఎదుట వాణిని కూల్ చేసేటువంటిదిగా ఉండాలి. అలాంటి నవ్వు మనం ఉంటే ఆలోచన చేయండి. ఒకవేళ మనము అలాంటి పరిస్థితుల్లో లేకపోయినా అవసరమైతే నిజమైన విశ్వాసం ఉన్నప్పుడు దేవుడే నీకేం చేస్తాడు? నవ్వును కలుగజేస్తాడు. అబ్రహాము శారాలు వృద్ధాప్యములు ఉన్నప్పుడు దేవుడు నీకొక కుమారుడు పుడతాడు అంటే శారా లోపల నుంచి ఏం చేసింది? ఒక నవ్వు నవ్వింది. ఏ నవ్వుది? ఒక మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వెకిలి నవ్వు అని చెప్పచ్చు, మన వాడుక భాషలో చెప్పాలంటే నేనా నాక అన్నట్టుగా. కానీ అదే శారా 1 సంవత్సరం తర్వాత ఏమైంది? కుమారునికి జన్మనిచ్చింది. జన్మనిచ్చి ఏ పేరు పెట్టారు? ఇస్సాకు అని పేరు పెట్టారు. ఆ ఇస్సాకు అనేటువంటి పేరుకి అర్థం ఏంటో తెలుసా? నవ్వే. ఇస్సాకు అనేటువంటి పేరుకేంటి?
అర్థం నవ్వు. అందుకనే శారా ఒక మాట మాట్లాడుతుంటుంది. ఆది కాండంలో మనం చదివితే ఈ విషయాలన్నీ మనకు కనబడతాయి. 21వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. ఏమంటుంది? దేవుడు ఏం చేశాడు? నాకు నవ్వు కలుగజేశాడు. అంతకుముందు ఏ నవ్వు నవ్వింది? ఈ వెకిలి నవ్వులాగా నవ్వింది. కానీ ఇప్పుడు అదే శారా ఏమంటుంది? దేవుడు నాకు నవ్వు కలుగజేశాను. నవ్వు ఒకవేళ నవ్వితే సౌండ్ ఎలాగొస్తుంది? బయటికి సౌండ్ వచ్చేటట్టు నవ్వితే. ఒకవేళ మనం ఈ మధ్య వాట్సాప్లో నవ్వినట్టుగా మనం పెట్టాలనుకోండి, ఏమని టైప్ చేస్తున్నాం? మనం నవ్వుని ఎలాగ టైప్ చేస్తున్నాం? ఏ పదాలు రాస్తున్నారు? పదాలు రాయాల్సి వస్తాయి. హా హెచ్చి అని పెడతామా లేదా? హా అన్నట్టుగా. దాని అర్థం ఏంటి? నేను నవ్వాను అని. అవునా? అదేంటో ఒక వ్యక్తి ఇలాగన్నాడు నాతోటి, అంటే రాశాడు ఇలాగా. ఇంతకుముందు అబ్రాము అని ఉండేది, శారాయి అని ఉండేది. అయితే దేవుడు ఏం చేసాడు? వాళ్ళిద్దరికీ అబ్రాముని అబ్రహాము అన్నాడు, శారాయిని శారా అన్నాడు. ఆయన ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, అక్కడ హా పెట్టాడంట. ఎక్కడ? అబ్రహాములో హా పెట్టాడంట. శారాయి అనేటువంటిది రాయి తీసేసి శారా అన్నాడంట. ఆ రాలో కూడా హా కనబడుతుంది. సో అక్కడ హా పెట్టాడు, ఇక్కడ హా పెట్టాడు. అది ఇది కలిపితే హా నవ్వైంది అన్నాడు ఆయన. ఆ నవ్వే ఇస్సాకు అన్నాడు ఇంకోసారి. దేవుడు ఏం చేశాడు? నవ్వు లేని ఆ కుటుంబంలో దేవుడు నవ్వును కలుగజేశాడు. సో ఇది ఏ నవ్వు అంటే ఆశీర్వాదముతో కూడిన నవ్వు, దేవునితో కూడిన నవ్వు. అటువంటి నవ్వు దేవుడు మనందరికి కలుగజేయాలి అని. ఏ నవ్వు ఉండకూడదు? బుద్ధిహీనతతో కూడినటువంటి నవ్వు ఉండకుండా ఎలాంటి నవ్వు ఉండాలి? మనకి ఆశీర్వాదంతో కూడిన నవ్వు ఉండాలని కోరుకుంటూ మాటలు ముగించున్న దేవుడు కొద్ది మాటలు మనందరి వెనుకడలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డమైన మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి ఈ రీతిగా నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా, నీ యొక్క సన్నిధిలో నన్ను బిడ్డలందరూ బట్టి వందనాలు. ఈ రీతిగా నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. విన్న వాక్య ప్రకారముగా నీ బిడ్డల విని మేమందరము జీవించడానికి, నడవటానికి సహాయం చేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. అదే రీతిగా ఈ సమయంలో దేవా, మేము ప్రార్థన చేసిన రీతిగా మీరు వరకు నడిపించే విధానాన్ని బట్టి వందనాలు. నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి నీకు సమర్పించిన అర్పణలన్నిటిని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని నూరంతులుగా, అరుదంతులుగా, ముప్పదంతులుగా ఫలింప చేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. అలాగే దేవా, ఈ సమయంలో నీ బిడ్డలమైన మేమందరం నీ సన్నిధి విడిచి మా గృహాలకు వెలుచు ఉండగా దేవా, నీ యొక్క మేలులతో నింపమని ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలలో, ప్రయాణాలలో దేవా, నీ బిడ్డల యొక్క పనుల్లో, ఉద్యోగాలలో సహాయం దయచేయమని, సంఘ బిడ్డలు ఎవరైతే బలహీనతలుగా ఉన్నారో వారిని ముట్టండి, బలపరచమని, శ్వాసపరచమని, నీ మేలులతో నింపమని మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ మీరే సహాయం చేసుకుని చూపించమని యేసు నామమున ప్రార్థన చేయొచ్చు నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.